దినము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము మూలవాక్యముగా ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో ఉన్న దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. మూలవాక్యంగా మొదటి విషయము ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. దేశమా దేశమా దేశమా, యెహోవా వాక్కు, యెహోవా మాటలు మాట వినుము. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయమైన నిమిత్తము ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. సమయంలో మా ప్రభువా, ఈ మాటలు మా తండ్రి ఇర్మియా ద్వారా మీరు దేవుడి యొక్క ప్రజలకు మా తండ్రి వ్రాయించి మీ ఆత్మ ద్వారా వెలిపించినటువంటి యొక్క మాటలు ఆనాటి నాయన దేశానికి మా ప్రభువా తెలియచేసిన మాటలు ఈనాటి నాయన మా తండ్రి మాకు, మా దేశమునకు, మా రాష్ట్రమునకు, మా జిల్లాకు, మా మండలమునకు ఈ మాటలు మా ప్రభువా మా తండ్రి బోధిస్తుంటుండగా వినుట వల్ల కలిగేటువంటి ఆశీర్వాదాల గురించి బోధిస్తుంటుండగా నన్ను వాడుకొని మీరే మహిమ పొందండి. ఈ వాక్య పరిచర్య మా తండ్రి చేసేదానికి ఆర్థికంగా సహకరించినటువంటి నాయన మరి మా ప్రభువా అరవ ప్రసన్న కుమార్ను శిరీషాను జ్ఞాపకం చేసుకొని దీవించేయ, వారికి సంతానం ఏండి మా ప్రభువా మా తండ్రి నాయన వారిని ఆశీర్వదించయ్యా. ఈ ఛానల్ నడిపిస్తున్నటువంటి మీ దాసుడు బన్నబాస్ గారిని వారి కుటుంబాన్ని దీవించయ్యా. మరి మా తండ్రి టెక్నీషియన్ మా ప్రభువా సోదరుడు మహేష్ను నా భార్య బిడ్డలు దీవించయ్యా. మా శ్రోతలందరూ కూడా దీవించి ఆశీర్వదించండి నాయన. మా ప్రభువా మా తండ్రి మా శ్రోతల్లో మారు మనసు లేని వాళ్ళకు మారు మనసు, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి నాయన. మా తండ్రి మా ప్రభువా చదువుకుంటున్న బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తుంటుండగా చక్కగా రాసి మంచి ర్యాంకుల్లో పాస్ అవటకు సహాయం చేయండి. మా ప్రభువా మా తండ్రి నాయన అనారోగ్యంగా ఉన్న వారిని ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యమేండి. ఈ సంఘ స్థాపకులైనటువంటి నాయన దాసుడు వినయ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యమేండి, వారి కుటుంబాలు దీవించయా. మా ప్రభువా మా తండ్రి నాయన మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలను సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే ఇక్కడ నుండి నడిపించమని నన్ను వాడుకోమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి శ్రోతలందరికీ యేసు ప్రభు నామమున మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నానండి. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదండి. మరి మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా పరిచర్య కొరకు, నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ దినము మన యొక్క మూలవాక్యముగా ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాటను మనం చదువుకున్నాం. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. ప్రియమైనటువంటి దేవుడి వాక్యం వింటున్న శ్రోతలారా, ఆనాటి దినాలలో దేవుడి యొక్క మాటలు వినకుండా ఉండేటువంటి వారిని ఉద్దేశించి దేవుడు ఇర్మియా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా తెలియచేసినటువంటి ఒక మాటలు మనము ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడి మాటలు విననందువల్ల అనేకమైనటువంటి నష్టాలు, కష్టాలు, అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆత్మీయమైనటువంటి బలహీనతలకు లోనేటువంటి ప్రమాదం ఉందని దేవుడు ప్రేమించి ఆనాటి దేవుని ప్రతిష్ట ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఈ శ్రేష్టమైనటువంటి సందేశాన్ని ఇర్మియా ద్వారా దేవుడు తెలియచేసినటువంటి మాటలుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుడు వాక్యం వింటున్న
శ్రోతలారా, సోదరులారా, సోదరులారా, దేవుడి మాటలు వినాలనే సంకల్పంతో దేవుడు పాత నిబంధన కాలంలో ఏమండి మోషే ద్వారా, అటు తర్వాత యెహోషువ ద్వారా, అనేక మంది మరి ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు తన యొక్క మాటలు వినిపిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడి మాటలు వినకుండా వాళ్ళ ఇష్టానుసారముగా జీవిస్తూ అనేక రకాలైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులకు లోనై దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధికులైపోయి, వ్యభిచారులైపోయి, అనేక రకాలైనటువంటి ద్రోహ కార్యములు చేస్తున్నటువంటి ప్రజలు వారి యొక్క అంతము చాలా భయంకరంగా ఉంటుంది అనేటువంటి ఆధ్యాత్మిక సత్యం తెలిసినటువంటి ప్రభు వాళ్ళను ప్రేమించి ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. కానీ కొంతమంది దేవుడి యొక్క మాటలు లక్ష్యం చేయలే, దేవుడి యొక్క మాటలు వినకుండా పెడచెవున పెట్టి దేవుడి యొక్క ఆజ్ఞలను అతిక్రమించి ఏమండి వాళ్ళ ఇష్టానుసారముగా జీవించేటువంటి పరిస్థితులు ఉన్న కారణం చేత ఈ ప్రవక్త ద్వారా దేవుడు మరలా ఎంతోమంది ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇర్మియా అనేటువంటి ప్రవక్త ద్వారా కూడా మాట్లాడుతూ ఈ రీతిగా వినండి అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు వాక్యం ఏంటంటే ప్రియులారా, ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నట్టు మనం కొంతమంది ఆదివారం నాడు ఆరాధనకు వచ్చినప్పటికీ సరైనటువంటి విధానముగా దేవుని యొక్క వాక్యం వినేటువంటి వాళ్ళు, వినని వాళ్ళు కొంతమంది నేను నా అనుభవంలో గ్రహిస్తూ ఉంటా. ఏదో వస్తారు వెళ్తారు, కానీ దేవుడి యొక్క మాటలు మరి శ్రద్ధగా వినేటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలు లేని కారణం చేత కుటుంబాలలో దైవ దీవెనలు లేకుండా అనేక రకాలైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనేది కొంతమంది ఎదుర్కొంటున్నారు. అయితే రాత్రి ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు పిల్లరా, మనం వినేవారముగా ఉంటే దానివల్ల కలిగేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఒక 3 చెప్పాలని ఉద్దేశపడుతున్నాం. మొదటిదిగా మనం గమనించినట్టయితే పిల్లరా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నటువంటి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ రీతిగా రాయబడింది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు ఈ యొక్క కృపావాక్యాన్ని దైవజనుడైనటువంటి మోషే ద్వారా తెలియచేసినట్లుగా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఈనాడు దేవుడి యొక్క మాటలు శ్రద్ధగా వినందువల్ల ఏమండి దేవుడి వాక్యంలో మనం గమనించినప్పుడు, చదువుకున్నప్పుడు ఆయన మాటలు శ్రద్ధగా వినాలా. యెహోవా యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఈయన కొంతమందికి ఆధ్యాత్మిక సత్యము కొంతమంది క్రైస్తవులకు తెలియదు. ఏదో మరి మిడిమిడి జ్ఞానంతో బోధిస్తుంటారు, మిడిమిడి జ్ఞానంతో జీవిస్తుంటారు. అయితే ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్టు మనము పిల్లరా, దేవుడి మాటలు ఏమండి శ్రద్ధగా వినాలి. దేవుడికి స్తోత్రం. శ్రద్ధగా వినాలి. చిన్న ఉపమానము, మన పిల్లలను స్కూలు పంపిస్తాం. స్కూలు పంపించినప్పుడు ఆ టీచర్సు
వాళ్ళు చెప్పేటువంటి పాఠాలు శ్రద్ధగా వినకపోతే వీళ్ళకి అర్థం కాదు, విద్యార్థులకు. అంతే కదండి. మరి అర్థం కానప్పుడు పరీక్షలో వాళ్ళు సరిగా రాయలేనప్పుడు వాళ్ళు మరి ఫెయిల్ అయిపోయేట ప్రమాదం ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనం ఈ లేఖన భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడి మాటలు శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అవి దేవుడి యొక్క మాటలు, మానవుల మాటలు కాదు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన వరకు రాయబడిన ప్రతి మాట అది దేవుడి యొక్క మాట అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించి విధేయులమై జాగ్రత్తగా వినేటువంటి వారము ఉండాలని ఈ సమయంలో మనం ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. పిల్లరా, ఎట్ట వింటున్నారో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఏ విధంగా వింటున్నారు? శ్రద్ధగా వింటున్నారా, అశ్రద్ధగా వింటున్నారా? కొంతమంది మందిరానికి వెళ్ళిన తర్వాత ఆదివారం నాడు ఏదో మాట్లాడుకుంటారు చివరి బెంచుల్లో కూర్చొని. కొన్ని సంఘాలలో నేను పాస్టర్గా ఉన్నప్పుడు నేను గమనించిన అనుభవాలే చెప్తున్నా. వాళ్ళను మరి క్రమశిక్షణలో పెట్టాలని, వాళ్ళను ఆత్మీయంగా బలపరచాలనేటువంటి ఉద్దేశంతో చెప్పామనుకోండి, లోబడే స్వభావం లేని వాళ్ళు కొంతమంది మా మీద తిరుగుబాటు చేస్తుంటారు. తిరుగుబాటు చేస్తే దానివల్ల కలిగే నష్టం ఎవరికి? ఏమండి? సంఘ కాపరికి, ఆయన కుటుంబానికి కాదు. ఏ సోదరుడు, ఏ సోదరి అశ్రద్ధగా దేవుడి యొక్క వాక్యాన్ని విని దేవుడి యొక్క వాక్యాన్ని అనుసరించేటువంటి అనుభవాలు లేకుండా పోతారో వాళ్ళ జీవితాల్లో మారు మనసు, రక్షణ, ఆత్మీయ అనుభవాలు అనేది వాళ్ళ జీవితంలో కనపడవు. ఆధ్యాత్మికమైనటువంటి లోతైనటువంటి అనుభవాల్లోకి శ్రద్ధగా విననందువల్ల ఈనాడు కొన్ని సంఘాలలో కొంతమంది వ్యక్తులు ఆ రీతిగా జీవిస్తున్నారు. పుట్టు క్రైస్తవులే, 3-4 తరాలుగా క్రైస్తవులుగా ఉంటారు. కానీ పిల్లారా, అశ్రద్ధగా దేవుడి యొక్క వాక్యాన్ని వినేవాళ్ళను నేను కొంతమంది చూచున్నా నా అనుభవంలో. అయితే ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో పిల్లారా, దేవుడు శ్రోతలను ప్రేమించి వారి కుటుంబాలను ప్రేమించి దేవుడి యొక్క మాటలు శ్రద్ధగా వినాలని దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఈ గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియచేస్తున్నప్పుడు పిల్లారా, ఒకవేళ ఇప్పటి వరకు శ్రద్ధాభక్తులతో దేవుడి యొక్క వాక్యాన్ని వినకుండా ఉండేటువంటి ప్రియులకు పెద్దవాడిగా మీకు ఒక ఆత్మీయ తండ్రిగా బోధిస్తున్నాను. శ్రద్ధగా వినండి. మందిరాలకు వెళ్ళిన తర్వాత ఆదివారం నాడు పుక్కిడి పురాణాలు మాట్లాడుకోకూడదు. నేను తరచుగా ఏ చర్చిలో సంఘ కాపరిగా ఉన్నప్పటికీ ఆరంభం నుంచి అంతవరకు ఆశీర్వాదం అయిపోయేంత వరకు అటు ఇటు తిరగకూడదు. అనవసరమైనటువంటి సంభాషణలు అనేది చేసుకోవద్దు. దయచేసి అందరూ శ్రద్ధాభక్తులతో దేవుడి యొక్క వాక్యం వినండి అనేటువంటి మాటలు నేను అప్పుడప్పుడు తరచుగా చెప్తూనే ఉంటా. పిల్లరా, ఒక మాట నేను అప్పుడప్పుడు అంటూ ఉంటా. మేము చెప్పే మాటలు మీరు సరిగా వినకపోతే మీరు లెక్క చెప్పాలి దేవుడికి. నేను ఈ మాటలు వినిపించకపోతే క్రమంగా నేను దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుచేత ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లరా, దేవుడి మాటలు శ్రద్ధగా విని మనం వాటిని అనుసరించాలా. ఏమండి? అనుసరించాలా. వినటం మాత్రమే సరిపోదు. కానీ దైవ సేవకుడు ద్వారా దేవుడు ఏ వాక్యం ద్వారా మనతో మాట్లాడాడో ఆ వాక్యానుసారంగా జీవించేదానికి మనం ఒక మంచి తీర్మానం చేసుకోవాలా అనేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి తీర్మానం అనేది
సంఘ విశ్వాసులు వచ్చినటువంటి వాళ్లకు అది అవసరం. ఏమండి? అయితే కొంతమంది నడుచుకోవటంలే. తనలసిన వృద్ధుడు నేను నా సేవా అనుభవంలో గ్రహించిన విషయాలే చెప్తుంటా. లేనిపోని కళ్ళబుల్లి మాటలు చెప్పటం అనేది నాకు అవసరంలే. అందుచేత పిల్లరా, మనము వీ హ్యావ్ టు ఫాలో ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటున్నాడు ఒక దైవజనుడు. వీ హ్యావ్ టు ఫాలో, మనం అనుసరించాలా. ఈ అనుసరించాలా అనేటువంటి ఒక విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు నాకు ఒక తలంపు ప్రభు ఇచ్చాడు. ఒక దైవజనుడు వచ్చాడు మా ప్రాంతానికి, నెల్లూరు ప్రాంతానికి. ఆయన వాక్యం చెప్పేటప్పుడు there are two kinds of Christians in this world. Number one, Bible following Christians. Number two, Bible carrying Christians అని ఒక దైవజనుడు చెప్పాడు. అది నేను రాసుకొని జ్ఞాపకం పెట్టుకొని ఏమైనా సందర్భం వచ్చినప్పుడు నేను బోధిస్తూ ఉంటా. ఏమండి? వీ హ్యావ్ టు ఫాలోయింగ్ క్రిస్టియన్స్గా ఉన్నప్పుడు ఆశీర్వాదాల తర్వాత నేను మీకు చెప్తాను ఎంత గొప్పగా ఉంటాయో అనేది మనం ఇక్కడ లేఖన భాగంలో తర్వాత ధ్యానించుకుందాం. అందుచేత శ్రద్ధగా వినటము, రెండవది అనుసరించటం అనేటువంటి చేసినప్పుడు పిల్లరా కలిగేటువంటి శ్రేష్టమైనటువంటి కృప ఏంటంటే గమనించండి, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోగ్గా పెట్టడు. ఏమండి? ప్రపంచ దేశాలలో USA అది చాలా గొప్ప సంపన్నమైనటువంటి దేశముగా అది దీవించబడింది. దానికి కారణం ఏంటంటే పిల్లారా, ఆ దేశం నుంచి మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు, లండన్ ఆ ప్రాంతం వాళ్ళు సువార్త తీసుకొచ్చారు మన భారతదేశానికి. దేవుడి స్తోత్రం. మరి పిల్లారా, వాళ్ళు ఆ రీతిగా చేసిన కారణం చేత నన్ను గణపరచువారు నేను గణపరచుదును, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుదురని దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారము వాళ్ళు మరి అమెరికా సంయుక్త రాష్ట్రము ప్రపంచ దేశాలలో రిచెస్ట్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ అని దాని గురించి మరి అనేకులు చెప్తూ ఉంటారు. సంపన్నమైన దేశం, హెచ్చించబడిన దేశము, ఆశీర్వదించబడిన దేశము. దానికి కారణం ఏంటంటే పిల్లారా, దేవుడి మాటలు శ్రద్ధగా విని అనుసరించిన కారణం చేత వాళ్లకు దేవుడు మరి గొప్పగా అభివృద్ధి చేసినటువంటి ఒక దేవుడుగా ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడు అండి! ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు పిల్లారా, దేశమా 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 దేవుడి యొక్క మాటలు వినుము. విననందువల్ల మరి మన జీవితాల్లో హెచ్చించబడతాం. హీనమానమైనటువంటి ఒక జీవితము, చింపిరి గుడ్డలు ధరించుకొని ఆర్థికమైనటువంటి ఒక సరైన స్తోమత లేకుండా అట్టడుగున పడిపోయినటువంటి అనేక మంది ఈనాడు మరి దేవుడి మాటలు విని దీవించబడిన కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రంలోనే నేను చాలా చూచున్నా. దేవుడి స్తోత్రం. అందుచేత ఈ లేఖన భాగం ప్రకారంగా మనము నడుచుకుంటే మనం హెచ్చించబడతాం. మరొక లేఖన భాగాన్ని మనం గమనించినట్టయితే పిల్లారా, మూడో విషయముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాల్లో ఉన్న దేవుడి వాక్యాన్ని మరి మనము మూడో విషయాన్ని మనం గమనించినట్టయితే పిల్లారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 41, 42 వచనాల్లో రాయబడిన దేవుడి యొక్క మాటలు మనం చూసినట్లయితే, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీద నువ్వు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడిని నమ్ముచున్నామనేది.
ఏమండి, సమరయ స్త్రీ, ఆమె అంటే సమరయ స్త్రీ, ఆ స్త్రీ ఆ ప్రాంతానికి సృష్టికర్త అయినటువంటి దేవుడి లోకానికి నరావతారుడుగా భూలోకానికి అవతరించి ఆయన సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి ఏమండి అక్కడ మరి ఈ సమరయ అనేటువంటి స్త్రీకి దేవుడిని గురించి చెప్పాడు సువార్త. ఆమె జీవితం చాలా భయంకరమైనటువంటి జీవితంగా ఆయన గురించి దేవుడి వాక్యంలో ఉంది. అయితే ఆమె ఆ మాటలు విని విశ్వసించి విధేయురాలైంది. ఏమండి, అందుచేత ఆమె రక్షణ పొందింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, రక్షణ లేనటువంటి క్రైస్తవులు కొంతమందిని నా అనుభవంలో నేను చూచున్నా. రక్షణ అనుభవము, ఆత్మీయ అనుభవము, ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యము లేకుండా చాలా సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉండి మందిరానికి వస్తున్నప్పటికీ నామకార్థమైనటువంటి జీవితాలు జీవించేటువంటి కొంతమంది స్త్రీలను, కొంతమంది పురుషులను నా సేవా అనుభవాలు నేను చూచున్నా, గ్రహించా. అయితే రాత్రి ఈ సమయంలో పిల్లరా మన ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి, ఆమె యొక్క రక్షణ అనుభవాన్ని బట్టి కొరవాళ్ళు ఏమంటున్నారంటే, మేము మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముతున్నామని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా మట్టుకు మేము నమ్ముతున్నాం. ఈనాడు ప్రపంచంలో, ప్రపంచవ్యాప్తంగా అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, అనేక దేశవాసులు, గొప్ప గొప్ప విద్యావేత్తలు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని నమ్ముతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, దేవుడు ఈ లోకానికి నరావతారుడుగా అవతరించి మానవ పాపాల కొరకు శిలువలో రక్తము కార్చి, ఆయన కార్చిన రక్తం ద్వారా మానవులకు రక్షణ కలిగేటువంటి అవకాశం ఉందని, ఈ విధమైనటువంటి రక్షణ కార్యము ఈ లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి వాళ్ళు ఎవరు కూడా చేయలేదు అనేటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించి ఈనాడు చాలామంది ప్రపంచంలో అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, అనేక దేశవాసులు యేసుక్రీస్తు ప్రభువాన్ని తమ రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఈ టీవీ ద్వారా వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మీ జీవితాల్లో ఇంకా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించకుండా, విధేయులు కాకుండా దేవుడి యొక్క మాటలు పెడచెవులు పెట్టి మీ ఇష్టానుసారంగా జీవించేటువంటి అనుభవాలలో ఒకవేళ ఎవరైనా ఉంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడి యొక్క వాక్యం వినిపిస్తున్నాడు. టీవీల ద్వారా, దైవ సేవకుల ద్వారా, కరపత్రికల ద్వారా, గ్రామ సువార్త పరిచర్య ద్వారా దేవుడి యొక్క మాటలు వినిపిస్తున్నాడు సువార్త ద్వారా. ఎందుకనంటే రక్షణ పొందాలా, రక్షణ పొందాలా, రక్షణ పొందాలా. రక్షణ పొందకుండా మరణించినట్లయితే మన ఆత్మ భయంకరమైనటువంటి పాతాళంలో పడిపోయేటువంటి ప్రమాదం ఉందని, యాతనకరమైనటువంటి స్థలానికి మన యొక్క ఆత్మ వెళ్ళిపోయే ప్రమాదం ఉందని దేవుడు ప్రేమించి అనేక రీతులుగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే తెలియని వాళ్ళు కొంతమంది ఇది మత ప్రచారం అని అంటుంటారు. కొంతమంది కులం తక్కువ దేవుడు అని చెప్పి యేసు ప్రభు గురించి అంటుంటే నేను విన్నా. మేము కొన్ని గ్రామాలకు సువార్తకు వెళ్ళినప్పుడు కొంతమంది మతోన్మాదులు, వాళ్ళకు తెలియదు రక్షణ అంటే ఏందో తెలియదు, మనం మరణించిన తర్వాత ఏమవుతాం అనేటువంటి ఆధ్యాత్మిక సత్యం తెలియని కారణం చేత వాళ్ళు వినటంలే. గ్రామాలకు వెళ్తే వాళ్ళు అన్నారు,
మేము వినవండి, మా గ్రామంలో ఎవరు కూడా కాదుకూడదని మీరు ముందుకు వెళ్ళారంటే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదురు చూస్తారు మీరని చెప్పిన ఒక ఆయన నాకు చెప్పాడు. నేను ఆటో కుర్రాడితో చెప్పా, అవి వెనక్కు తిప్పేసి పోదాం లేరా, వద్దులేనైనా ఇక్కడ దేనికి గొడవలు జరిగేట్టున్నాయి. మాతో వచ్చిన కొంతమంది ఉన్నారు, కొంచెం ఉద్రేకపూర్వకంగా ఉండేవాళ్ళు. అన్నా గమ్ముడు నా పోదాం, వాళ్ళ సంగతి అడ్డు తేలుస్తూ ఉంటున్నాడు ఒకడు. వద్దులేరా నాయన, ప్రార్థన చేసి దేవుడికి అప్పగిస్తాం ఈ గ్రామాన్ని. ఆయనే ఒకరోజు తీర్పు దినప్పుడు ఆయన చూసుకుంటాడు. ఎందుకు చెప్తారంటే పిల్లరా, సమరయ స్త్రీ అనేటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ దేవుని గురించి వినింది, విశ్వసించింది, విధేయురాలైంది. దేవుడి యొక్క మాటలు అనుసరించిన కారణం చేత ఆమె రక్షణ పొందటము, ఆమె ద్వారా ఇంకా కొంతమంది మరి రక్షణ పొందేదానికి సిద్ధపడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. చివరిగా 4వ విషయాన్ని క్లుప్తంగా చెప్పి నేను వాక్య భాగాన్ని ముగిచ్చేస్తాను. 4వ విషయము రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మనం గమనించినట్టయితే పిల్లారా, ఈ రీతిగా రాయబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏ సోదరుడు, ఏ సోదరి ఆదివారం నాడు వాక్యం వింటారో, వారి మధ్య కార్యక్రమాలు అప్పుడు వాక్యం వింటారో, టీవీల ద్వారా దేవుడి యొక్క వాక్యం వింటారో, ఉజ్జీవ సభల ద్వారా దేవుడి యొక్క వాక్యం వింటారో, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. దేవుడున్నాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మనల్ని ఆపత్కాలంలో ఆదుకుంటాడు, దేవుడు మనకు సహాయకారుడు అనే దేవుడి యొక్క వాక్యాన్ని విన్నటువంటి వారి జీవితంలో గొప్ప విశ్వాసం కలిగేదానికి అవకాశం ఉంటుంది. విశ్వాసం లేని వారికి విశ్వాసం కలుగుతుంది. అటు తర్వాత రక్షణ లేని వారికి దేవుడి యొక్క వాక్యం విన్నందువల్ల రక్షణ కలుగుతుంది. అట్టడుగున పడిపోయి అనేకమైనటువంటి పేదరికమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను దేవుడు మరి ఆయన మాట శ్రద్ధగా విన్నట్లయితే వారిని, వారి కుటుంబాలను దేవుడు హెచ్చిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుచేత ఈ దేవుడి యొక్క వాక్యాన్ని వింటున్న ఈ సమయంలో ఈ మాటలు మనం జాగ్రత్తగా విందాం. మన కుటుంబాలు దీవించబడాలని దేవుడి పేరట మనవి చేస్తున్నాం. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకొని మనం ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. సమయంలో ధ్యానించుకున్నటువంటి మాటలు వినడం మా శ్రోతల హృదయాల్లో మీరు ఫలింపచేయమని మీ సన్నిధి తోడుగుంచి నడిపించండి నాయన. కార్యక్రమంలో మీరు నడిపించిన విధానం బట్టి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల ప్రభా, ప్రేమగల తండ్రి యేసయ్య, మా తండ్రి సమస్తలో మీరు తోడుగుండి నడిపించిన కృపల వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, దేవుడు వాక్యం వింటున్న మా శ్రోతలందరికీ ఆయన కృపతోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.